రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. 3 గంటల 20 నిమిషాలకు మాకు సమాచారం ఉంది ఈ హైవే మీద యాక్సిడెంట్ అయిందని, ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్. అంతకుముందు వీళ్ళు గట్కేశ్వర్లో ఓఆర్ఆర్ ఇచ్చారు 2 గంటల 28 నిమిషాలకు. ఈ ప్రమాదము ఇంచుమించు 2:53 గంటల మధ్యలో జరిగింది. వీళ్ళ హెల్ప్ లైన్కి కాల్ వచ్చింది, 6 ప్రాంతంలో వచ్చింది. ఆ కాల్ రాగానే ఇమీడియట్గా మా పోలీస్ స్టేషన్ కూడా కాల్ రావడంతో మా వాళ్ళు చూసేసరికి 3 డెడ్ బాడీలు అయితే కనిపించాయి మాట. తర్వాత నిశ్చితంగా ఒకరిని షిఫ్ట్ చేశారు. దాంట్లో ఒక ఇంజూర్డ్ కొద్దిగా ఇంజూర్డ్ బాగా ఇంజూరీస్ అయినాయి, అతను షిఫ్ట్ చేశారు. తర్వాత మేమంతా చూడగానే 3 అనుకున్నాం, ఫస్ట్ చూడగానే 4 ఉన్నాయి. వీళ్ళందరూ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గచ్చిబౌలికి అయితే పోతుండగా ఈ ప్రమాదము జరిగినట్టు భావిస్తున్నాం. ఈ రోడ్డు మీద జరిగిన ప్రయాణిస్తున్న ఈ కారు ఏదో భారీ వాహనానికి వెనక నుంచి చూపిస్తున్నట్టు కారు నుంచి తెలుస్తుంది. మైనాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేసే వారిగా గుర్తించారు పోలీసు అధికారులు. ఇక మృతులు మాలతు చందులాలు, గుగులోతు జనార్దన్, కావలి బాలరాజుగా గుర్తించారు. పెద్దంబర్పేట వద్ద ఉన్న హోటల్కు కారు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. కారులో తనిఖీ చేయగా మద్యం బాటిల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది బలోనో కారు. కారులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దంబర్పేట నుంచి బొంగళూరు వైపు వెళ్తుండగా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అత్యంత వేగంగా వెళ్లి ఢీకొట్టిన కారణంగానే దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువగా ఉన్న కారణంగా అదుపు తప్పి ఒక్కసారిగా వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుని ప్రమాద తీవ్రత ఎక్కువ కావడంతో కారులో ఉన్నటువంటి 5గురిలో 4 స్పాట్లోనే చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చనిపోయినటువంటి ఆ వ్యక్తులు మొయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్ లో పనిచేసేటువంటి మాలోతు చందులాల్ గా తెలుస్తోంది. అలాగే అతని యొక్క స్వస్థలం మాసంపల్లి తండ, పాకాల, కొత్తగూడ, వరంగల్ జిల్లా వాసిగా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. మరొక వ్యక్తి గుగులోతు జనార్దన్ గా తెలుస్తోంది. అలాగే కావలి బాలరాజు, ఎనకపల్లి మరొక తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తిని బిఎన్ రెడ్డి నగర్ లోని నీలాద్రి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దీని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఇన్సిడెంట్ జరిగినటువంటి తీరును పరిశీలించడం జరుగుతుంది.